మొత్తానికి రుక్మిణి ఆనందుల పెళ్లి జరగబోతోంది. ఆ వచ్చిన అమ్మాయితో రాజు పెళ్లి కూడా జరగబోతోందిరా. అవును మమ్మీ, 2 పెళ్లిళ్ళు ఒకే ముహూర్తాన జరగబోతున్నాయి మమ్మీ. 2 కాదు, ఒక పెళ్ళే జరుగుతుంది. పెళ్లి జరుగుతుంది అంటున్నావేంటి ఆనంద్? ఏం తెలియనట్టు అడుగుతున్నారేంటి విజయాంబిక గారు? మా నాయన్ని చూడకుండా పెళ్లి తంతులో కూర్చోనని మీకు చెప్పుండాను కదా. మా నాయన ఏడున్నా మేమే తీసుకొస్తామని మీరు మాట ఇచ్చారు కాబట్టే నేను ఇంకా ఈడున్నాను. లేదంటే ఎప్పుడో వెళ్ళిపోయి ఉండేవాడిని. పెళ్లి తంతు మొదలవుతున్నా కూడా మీకేమి పట్టనట్టు ఇంకా ఇంటి పట్టునే కూర్చున్నారు. ఆహా, అలా ఏం లేదు ఆనంద్. మేము మీ నాన్న కోసమే ప్రయత్నిస్తున్నాం. లేదండి, మీ మీద నాకు నమ్మకం పోయిండాది. ఇక్కడ నేను ఉండడం కరెక్ట్ కాదు. ఆ రాఘవ్ గాడు ఎక్కడున్నాడో జీవన్ గాడు చెప్పడు. రాఘవం చూపించకపోతే వీడాగడు. వీడాగకపోతే ఆస్తి దక్కడం కలగానే ఉండిపోతుంది. నేను వెళ్ళిపోతా ఉండా. ఆనంద్, పెళ్లి తంతులు స్టార్ట్ అయ్యేలోపు చూపించమన్నావు కదా, ఈలోపు మీ నాయన్ని చూపిస్తాం. నేను అడిగిన ప్రతి తూరి మీరు ఇదే మాట చెప్తుండారు. లేదానంద్, ఈసారి పక్కా మా మమ్మీ చెప్పినట్టు ఖచ్చితంగా మీ నాన్నని చూపిస్తాం. అలా చూపించకపోతే అప్పుడు నువ్వు చెప్పినట్టే వెళ్ళిపోదు గాని. అవునా ఆనంద్, ఈ ఒక్కసారికి మా మాట విను. సరే, ఈ తూరికి మీ మాట వింటాను. ఈ తూరి మిస్ అయిందంటే మాత్రం మళ్ళీ జన్మలో మిమ్మల్ని నమ్మా. ఆ జీవన్ని కలుద్దాం పద మమ్మీ. రాఘవని చూపించకపోతే ఆనంద్ మన మాట నమ్మేలా లేడు. మనకి దక్కాల్సిన ఆస్తి కూడా మనకి దక్కేలా లేదు.